మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. ఆ పిల్ల ఏది, అమ్మాయిని వీళ్ళు నువ్వైతే ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు? నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర, నువ్వు ఇప్పుడు ఉన్నావు. అది రన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు. పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి? రాని కదా, మీ దగ్గర తప్పు లేనప్పుడు ఒక కెమెరా కాదు 100 కెమెరాలు రాని, మీరు ఎందుకు లాక్ చేస్తారు? గ్లాసెస్ డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు, డిస్ట్రక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో రారమ్మా. నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు కన్సర్న్, రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ పర్సనో వాళ్ళు సమాధానం ఇవ్వండి. మరి యు ఆర్ మేకింగ్ హర్ టు గివ్ ద ఆన్సర్స్, వై డోంట్ యూ గివ్ ద ఆన్సర్స్? ఒక అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్లో, అందుకని వచ్చా నేను. వాళ్ళ పేరెంట్స్తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు. మీకు జిహెచ్ఎంసీ 2 lakhs ఫైన్ ఎందుకు వేసింది మరి? పీరియడ్స్ టైంలో నువ్వు ఒక లేడీవి, మధ్యలో ఆ పిల్లల్ని ఒకసారి పైకి వెళ్ళనివ్వాలనేది కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా అమ్మా మీకు? వాళ్ళంటే మగవాళ్ళు, వాళ్ళకి తెలీదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక్కరిద్దరు కాదు, టోటల్ పిల్లలు చెప్పిన మాట అది. టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయమ్మా, ఫ్లష్ ఉండదా? ఫ్లష్ 3 times కాదు 100 సార్లు పెట్టాలి అవసరమైతే. వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డ మచ్చలు కూడా కనిపిస్తున్నాయమ్మా మాకు. నువ్వు హైడ్ చేయడానికి లేదు. డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్. నువ్వు ఓన్లీ ఎంప్లాయీవే అంతే. No, I don't want to talk to anyone. No, it's not like that. No, I don't want to talk. I don't want to talk. Because there are faults. But let me talk to you. These are not faults. You are playing with the life of the children. ఫాల్ట్స్ అంటే ఏమంటే సరిదిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు. ఇవి సరిదిద్దుకునే మిస్టేక్స్ కాదు. ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా? అపెండిసైటిస్ అయింది చాలామందికి. పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది? వీళ్ళు క్లోజ్ చేసిన బిట్. కెమెరా వచ్చిందని భయపడ్డా అని చెప్తుందామే. పోలీసులు వచ్చిర్రు అనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నది. అసలు ఒక్క ఆన్సర్కి ఒక్కదానికి ఒక్కటి పొంతన ఉందా? అసలు మీరు నోరు తెరవకండి అమ్మా, మీరు అస్సలు నోరు తెరవకండి. ఒక ఆడ మనిషి అయ్యుండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్లో? బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు? బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్? బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు? ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట. అన్ని రూమ్స్లోకి వెళ్దాం, ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు. మీరు సమాధానం ఇవ్వండి. బోల్ట్ ఎందుకు పెట్టట్లేదు రూమ్స్కి? 4 అమ్మాయిలు బట్టలు ఎలా మార్చుకోవాలి వాళ్ళు? మరి ఇదివరకు కమిషన్ ఈజ్ డిఫరెంట్, నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. గాట్ ఇట్? ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఒక్కరిని కూడా వదలను. ఎక్కడ ఏ అమ్మాయి ఇబ్బంది పడ్డా కానీ దేర్ ఐ విల్ అపియర్, దేర్ ఐ విల్ అపియర్. మాకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా మనం మీ దగ్గరికి వస్తాం. బికాజ్ వీ హ్యాడ్ సో మెనీ గర్ల్స్ క్యాంపసెస్ అండ్ వీ నీడ్ పీపుల్ టు సపోర్ట్ ద యాక్షన్.
యాక్చువల్గా నేను కూడా మీరు మాకు కొంచెం అయినా మీ దగ్గర ముందు వచ్చేవాళ్ళు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వీళ్ళు చాలా పానిక్ అయ్యారని చెప్పి నేను ఈవినింగ్ మీకు కంప్లైంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను తెలుసా ఏమని, మ్యామ్ ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు మ్యామ్, బాయ్స్ది కూడా చూడండి మ్యామ్, బాయ్స్ పరిస్థితి మాకన్నా దారుణంగా ఉంది అని. తెలుసా మీరు మీరు మీ దగ్గర సమాధానం ఒక్క ప్రశ్నకు కూడా లేదండి. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మ్యామ్ ఆపోజిట్లో ఉన్న దానికి కూడా వెళ్ళండి, దాని బ్యాక్ సైడ్ బాయ్స్ది ఉంటుంది దానికి కూడా వెళ్ళండి, వాళ్ళదైతే ఇంకా దారుణం ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటారు? సంపాదించి 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 ఏం చేసుకుంటారు? ఒక్కొక్కరు 3 లక్షలు సంపాదించే పరిస్థితిలో లేరు సార్ వాళ్ళు. కానీ శ్రీ చైతన్యలో వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మా ఊరు అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి అక్కడ తెలుసా, అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము 3 లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు, కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుందని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు అని. పట్టుకొని ఏడ్చేశారు తెలుసా సార్ నన్ను పిల్లలు. ఊరికే చెప్తే నేను వినేదాన్ని కాదమ్మా, పట్టుకొని ఏడ్చేశారు పిల్లలు నన్ను. వాళ్ళకి ఎంత బాధ ఉంటే పట్టుకొని ఏడుస్తారు? నేను వాళ్ళకి పరిచయం కూడా లేదు కనీసం. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సేవ్ అస్ అని అడుగుతున్నారు. I don't have that much time. Fast journey time ki 5:20. 5:40. So you pass your vehicle passing. నేను చూడలేదు నా ఐ జస్ట్ సీన్. ఇప్పుడు చేస్తారు పోలీస్ వెహికల్ అలా వెళ్ళింది. చూడండి నా జస్ట్ వెహికల్ పాస్ అయింది. అక్కడ మీ కెమెరా ఎక్కడ కనిపించింది? వాటి ముందే క్లోజ్ చేసి లాక్ అతనికి ఎవరు ఫోన్ చేస్తే లాక్ చేశారు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేశారు? చూడండి మీరు అక్కడే ఉన్నారమ్మా లాక్ చేసినప్పుడు. నేను లేనని చెప్తున్నారు మీరు. మేడం వచ్చాను మేడం, మీరు వచ్చినప్పుడు నేను పైనుంచి చూసాను మిమ్మల్ని. అమ్మ మీకు అర్థం కావట్లేదు బేసిక్ కామన్ సెన్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మీరు. ఆయన లాక్ చేసిన సెకండ్లో మీరు అక్కడ ఉన్నారు. వచ్చాను మేడం, నేను వెంటనే వచ్చాను. మీ లాక్ తీయడానికి నేను అక్కడ ఉన్నాను మేడం, లాక్ తీయమంటే. నో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్యూజబుల్. పృథ్వీ ఏమైంది? లాక్ చేశారా? సీజ్ చేస్తా అన్నారు కదా. రాయమన్ చాలా క్లియర్గా చెప్తున్నారు. 2 days మీరు డోర్స్ వేసి వాళ్ళను బయట నుండి లాక్ చేసి రూమ్స్లలో పెట్టారు సార్. తప్పు, అది చాలా తప్పు, చాలా పెద్ద పొరపాటు అది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నేను హోమ్ సిక్ గురించి మాట్లాడలేదు. వాళ్ళ కండిషన్ చూడండి. వాళ్ళ రూమ్లో మీరు 5th floorకి రండి, నాతో చూపిస్తాను. ఒకసారి 5th floorకి తీసుకుపోయినా వాసన ఒక్క నిమిషం మేము నిలబడలేకపోతున్నాం. నేను దాని గురించి మాట్లాడితే మీరు హోమ్ సిక్ గురించి మాట్లాడుతున్నారు. నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఒక్క ఇన్స్టిట్యూట్ కాదండి, మీ టోటల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా? మార్కర్ ఉందా? ఓ రాసేశారు ఆల్రెడీ. ఎవరు రాశారు? అవునా? దిస్ ఈజ్ హెల్ప్ లైన్ నంబర్, ఉమెన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి. ఇంకొకటి మార్కర్ ఇది 181. ఎనీ నెంబర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. జస్ట్ కాల్ టు దీస్ నంబర్స్. విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకొకటి ఉంటుంది కానీ అది చైల్డ్ మ్యారేజ్ గురించి 1098ది. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఐ థింక్. సో అదొకటి. ఈ రెండిట్లలో ఏ నెంబర్ చేసినా సరే మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్లో కూడా టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ పాస్ ఆన్ దట్ నంబర్. ఇంకా ఎక్కడన్నా వేరే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు, వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆ 2 numbers మీరు కాల్ చేయవచ్చు. తెలుసు.
ఇనిషియల్ ఇస్తే వెళ్ళిపోవడం. మీరు సర్దు పెట్టండి. ఫస్ట్ టైం కదా ఇట్లాగే ఏం చేస్తున్నారు? మేడం మీరు ఇనిషియల్ దీనికి ఇన్ఛార్జ్ తనే తను రాదంట ఆయన అన్నట్టు. ఓవరాల్ తను ఈ బ్లాక్ కా మీరు ఏమన్నారు మీరు ఇన్ఛార్జ్ అని ఈ బ్లాక్ నేను ఇన్ఛార్జ్. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ వాళ్ళిద్దరే అని చెప్పి రాయించారు. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద బ్లాక్ ఇద్దరు చాలా మన సమస్యలో ఇంక్లూడ్ చేయొచ్చు. పర్సనల్ సెక్రటరీ రికవర్ చేసుకోవచ్చు పిపిఏ రికవర్ కోసం. మై సిగ్నేచర్ అయితే మీ సిగ్నేచర్ మీరు ఇనిషియల్ వేయండి. ఒక ఫార్వర్డ్ చేయడం కాదు మీ ఇనిషియల్ అంతే. ఓన్లీ వన్ పేపర్ అంతే. మీరు ఏమైనా ఫోటో తీసుకుంటే తీసుకోండి. తీసుకోండి సార్ ఫోటో మేము పంపిస్తాం మేము పంపిస్తాం. మన దాంట్లో తీసుకుని మీకు లాక్ చేయమని ఎవరు చెప్పారు ఇప్పుడే చెప్తారు, ఇప్పుడే వస్తాం. ఎవరు చెప్పారు ఇందాక బ్రేక్ టైం కాదు నేను వచ్చినప్పుడు లాక్ చేయమని ఎవరు చెప్పారు మీకు మీ ఆఫీస్లో ఎవరు చెప్పారు లాక్ చేసినప్పుడు ఎవరు చెప్పారు మీకు లాక్ చేయండి ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు వేయరు ఆ టైంకి అటువంటి బ్రేక్ టైం అది. బ్రేక్ ఈరోజు టైంలో పొద్దున్న చేయలేదు కదా మరి సీసీటీవీ ఇందాక చూసినాం పొద్దున్న అమ్మ చెప్పిన రీజన్ వేరుంది అమ్మనేమో కెమెరాలు చూసి లాక్ చేసినామన్నది ఇతనేమో బ్రేక్ టైం కాబట్టి లాక్ అంటున్నాడు వాళ్ళకి చూడండి అసలు ఎప్పుడు చేస్తాం మేడం? అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి ఎవరు లాక్ చేయమంటే చేసావు అనేది అడిగినప్పుడు చెప్పేసేయాలి అంతే. మాకు మేనేజ్మెంట్ చెప్తారు బ్రేకప్ లాక్ అయిందని.